అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి నవంబర్ 7 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, నాగదోషము, శత్రుపీడ, వ్యవసాయ ఫలితాలు, ప్రేమ పెళ్లి మొదలగు ఎన్నో సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువుగారిని సంప్రదించండి. మన గురువుగారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ముందుగా ఈ రాశి వారి యొక్క మనసులో కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశివారు చాలా మంచి హృదయం కలవారని చెప్పుకోవచ్చు. ఇతరులను కష్టాల్లో ఉన్నారంటే తమ కష్టంగా భావించి సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ముందుంటే స్వభావం ఈ రాశివారిదండి. అయితే వారు ఎవరికి సహాయం చేస్తున్నారో ముందుగానే అర్థం చేసుకొని నిజంగా అవసరం ఉన్నవారికే చేయాలని చెప్పి భావిస్తూ ఉంటారు. వీరికి జన్మతో వచ్చినటువంటి నాయకత్వం గుణం కూడా ఉందండి. ఎక్కడ ఉన్నా అందరినీ కూడా ముందుకు నడిపించే శక్తి వీరిదే. జీవితంలో చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, బాధలు, పరీక్షలు ఎదురైనా కానీ అవన్నీ వీరిని మరింత బలంగా తీర్చిదిద్దాయి. పెద్దల నుండి సహాయం తక్కువగా లభించినా ఈ రాశివారు తమ కష్టపడి పనిచేసి సొంతగా ఎదిగిన వారండి. డబ్బు విలువ బాగా తెలుసుకొని వారు దాన్ని వృధా చేయరన్నమాట. అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేస్తారు. అందుకే వీరి ఆర్థిక స్థిరత్వం సాధారణంగా బాగుంటుందండి. వీరి మనసు పెద్దది, గుండె కూడా చాలా దృఢమైంది. ఒక్కసారి ఏదైనా లక్ష్యం పెట్టుకున్నారంటే దాన్ని సాధించే వరకు కూడా ఆగరనమాట. ఇక ఈ సింహరాశి వారు నమ్మకానికి ప్రతీక అండి. ఒక్కసారి ఎవరికైనా హృదయపూర్వకంగా నమ్మకం ఉంచితే ఆ బంధాన్ని జీవితాంతం కూడా కాపాడుకుంటూ ఉంటారు. వారికి చెప్పిన మాట రహస్యం కూడా ఎప్పుడూ బయటికి రాదండి. అది వారి మనసులోనే గౌరవంగా నిలుస్తూ ఉంటుంది. వారి జీవిత భాగస్వామి విషయానికి వస్తే వారంత అదృష్టం ఇంకోటి ఉండాలని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఈ రాశివారు తమ కుటుంబాన్ని దేవాలయంగా భావిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల ఆనందం, గౌరవం కోసము ఎంత కష్టమైనా భరించగలరు. వీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక 100% కృషి చేస్తారండి. సాధారణ స్థాయిలో అయితే కాదు, ప్రత్యేక గుర్తింపు పొందే వరకు కూడా ఆగరనమాట. వారిలో ఉన్న న్యాయకత్వమును, క్రమశిక్షణ, పట్టుదల వీరిని ఇతరుల కంటే భిన్నంగా నిలబెడుతూ ఉంటుంది. వారి మనసులో కుటుంబం మొదటి స్థానంలో ఉంటుందండి. బంధాలను, బంధుత్వాలను బంగారంలా కాపాడుకుంటూ ఉంటారు. ప్రేమ, గౌరవం, బాధ్యత ఈ మూడు ఈ రాశివారి జీవితానికి పునాదులండి. ఇటీవల కాలంలో ఈ రాశివారు మానసికంగా కొంత ఒత్తిడిని కూడా ఎదుర్కొన్నారు. కొంతమంది బంధువులు, స్నేహితులు అందించాల్సిన మద్దతు లేకపోవడం వల్ల, తమ కష్ట సమయంలో ఆశించిన సహాయం రాకపోవడం వల్ల మనసు కలత చెందుతుంది. ఇకపోతే వారు అందరికీ సహాయం చేయాలనుకునే స్వభావం కలిగిన వారు అయినప్పటికీ తమ నిజమైన అవసరాన్ని గుర్తించిన వారు ఎక్కువగా ఉంటారు. కొంతమందికి చేసిన సపోర్ట్ విలువ పొందకపోవడం కూడా బాధను కలిగించబోతుంది. అదే సమయంలో ఆరోగ్యపరమైన చిన్న సమస్యలు, శారీరక అలసట, తలనొప్పి, నిద్రలేం వంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక పనిలో ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు కలిసి మానసిక శాంతిని దూరం చేస్తున్నట్టు ఈ కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అపార్థాలు, సమయభావం వల్ల సంబంధాల్లో ఉద్రిక్తత పెరుగుతుంది. వారి కుటుంబాన్ని ఎంతో ప్రేమించిన సమయం కేటాయించలేకపోవడం వల్ల వారి మనసులో నొప్పి, అసంతృప్తి ఏర్పడుతుందండి. కానీ ఆందోళన అవసరమైతే లేదు. ఈ పరిస్థితి తాత్కాలికమే అండి. ఇక రేపటి రోజున గ్రహస్థితులు మారి ఈ రాశి వారి యొక్క మానసిక స్థితి, కుటుంబ సమతుల్యత, ఆరోగ్య ప్రగతి కలగజేస్తాయన్నమాట. ఇక బంధుమిత్రుల మధ్య ఏర్పడిన అపార్థాలు, దూరాలు ఈ రాశి వారిని లోపల చాలా తీవ్రంగా బాధిస్తూ ఉంటాయండి. వారు ఇతరులను మనస్ఫూర్తిగా మన్నించే స్వభావం కలిగిన వారు అయినప్పటికీ కూడా ఆ బంధాలు తిరిగి పాత మాధుర్యాన్ని పొందడం లేదని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కోపం, అహం కారణంగా దూరమైన వారితో మళ్ళీ సాన్నిహిత్యం ఏర్పడాలని వారు కోరుకుంటూ ఉంటారు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల మాటల్లో అర్థం చేసుకోకపోవటం వల్ల బాధ మరింత పెరగబోతుందండి. ఇలాంటి ఎమోషనల్ ఒత్తిడి లోపల మౌనంగా మోస్తూ ఉండటం వల్ల తలనొప్పులు, నిద్రలేమి, మానసిక అలసట వంటి సమస్యలు రావచ్చు. వారు ఎవరి పట్ల కోపం లేకుండా మనసులోని బాధను విడిచిపెట్టలేకపోవడం వల్ల శారీరకం కూడా ప్రభావం అయితే పడుతుందండి. అందుకే రేపటి రోజున ఈ రాశివారి మనసును ప్రశాంతంగా ఉంచడము, ధ్యానం లేదా భక్తి మార్గంలో కొన్ని నిమిషాలు గడపడము ఎంతో మేలు చేస్తుంది. ఇక క్రమంగా పాత బంధాలు అనేవి పునరుద్ధరించబడతాయి.
మనసుకు శాంతి, జీవితానికి సమతుల్యత అయితే వస్తుందండి. ఇక ఎమోషనల్ బాధను ఎక్కువ కాలం మనసులో దాచిపెట్టుకుంటే అది మీకు మానసిక ఒత్తిడికి, డిప్రెషన్ వరకు తీసుకువెళ్తుందని కూడా చెప్పొచ్చు. ఇక లోపల బాధ కేవలం మనసునే కాదండి, శారీరక ఆరోగ్యాన్ని కూడా చాలా దెబ్బతీస్తుందని తెలుసుకోండి. దాంతోపాటు కుటుంబ బంధాలు కూడా దెబ్బతినే ప్రమాదం అయితే ఉందండి. వారు బాధలో ఉన్నప్పుడు చుట్టూ ఉన్నవారు వారి బాధను అర్థం చేసుకోకుండా తమ యొక్క ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తారన్నమాట. ఇలాంటి సమయంలో మనసు మరింత గాయపడుతూ ఉంటుంది. నమ్మకం కోలుకోబోతే ఈ నేపథ్యంలో అవసరం లేని బంధాలకు దూరంగా ఉంచడము, మనసులోని బంధాలను విడిచిపెట్టడము చాలా ముఖ్యమండి. మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసము ధ్యానము, ప్రకృతిలో సన్నిహితంగా ఉండటము, లేదా భక్తి మార్గంలో కొన్ని క్షణాలు గడపడం ద్వారా ఆత్మశాంతి పొందవచ్చు అనమాట. ఎవరైనా బంధం మన మనసుని, శరీరాన్ని బాధించే స్థాయికి చేరుకుంటే అటువంటి బంధాలను పూర్తిగా మనసుగా నుంచి తొలగించుకోవడం అయితే జీవనశాంతికి మార్గం అవుతుందండి. మనసులో ఉన్న అనవసరమైన బంధాలను డీల్ చేసుకోవడం జీవితం సాఫీగా నడవడానికి మోటాడుగన్నమాట. మన ఆత్మను నిజంగా అర్థం చేసుకునే, మనను ప్రేమించే, గౌరవించే వారినే మన హృదయంలో ఉంచుకోవాలి. ఎందుకంటే నిజమైన ప్రేమ, నిజమైన బంధం మన జీవితానికి శాంతినిస్తుందండి. అందుకని మన మనసుని బాధ పెట్టి బంధాలను వదిలేయండి. అవి కేవలము మన శక్తిని తగ్గిస్తాయి, మన ప్రయాణాన్ని కూడా ఆపేస్తాయి. మీ ఆత్మశాంతి కంటే పెద్దది ఏది లేదండి. ఇక్కడ నుంచి మీ దృష్టి మీ ఆరోగ్యంపై, మీ ఆనందంపై, మీ అట్మాస్ఫియర్ శాంతిపై ఉంచండి అనమాట. ప్రతిరోజు కూడా మీరు కొంత సమయం ధ్యానం చేయడము, యోగా, వాకింగ్ లాంటివి మీరు పెంపొందించుకుంటే మంచిదండి. రేపటి రోజున మీరు దైవచింతలో కూడా కాలం గడబోతున్నారు. మంచి ఆహారం రేపటి రోజు తీసుకోవడం అయితే మీకు అన్ని రకాలు కూడా మంచిది. టయానికి తినడం, టయానికి నిద్రపోవడం మీరు చేసుకోవాల్సిన అలవాటండి. ఇక జీవితంలోంచి అనవసరమైన బాధలు తొలగించుకోండి. కొత్త శక్తిని, కొత్త వెలుగులను, కొత్త శాంతిని అనుభవిస్తారు. రేపటి రోజున ఈ రాశి వారికి అదృష్టం గట్టిగా మెరగబోతుందండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకోని అవకాశాలు లభించబోతున్నాయి. రేపటి రోజున మీరు చేసే ప్రతి అడుగు విజయానికి దారితీస్తుందండి. ఇప్పుడు మీరు కాస్త ఎక్కువ కష్టపడితే భగవంతుడు ఆ శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా ఇస్తారు. కష్టానికి ఫలితం ఆలస్యమైనా తప్పదండి. ఇది అద్భుతమైన రూపంలో అయితే మీ ముందుకు వస్తుందని చెప్పుకోవచ్చు. భయాలు, ఆందోళనలు, ఒత్తిడులు పక్కన పెట్టేసి సంతోషంగా రేపటి రోజున మీరు గడుపుకోండి. మీ మనసులో నమ్మకమే మీ విజయానికి మూలం అవుతుందండి. ఇక రేపటి రోజున మీ శ్రమకు గౌరవం, ఆర్థిక లాభం, గుర్తింపు అన్నీ కూడా కలిసి మీ జీవితంలో కొత్త మార్గాన్ని అయితే తీసుకొస్తాయి. రేపటి రోజున అదృష్టం అనేది మీకు మనసుకి చాలా నిర్మలమనే మీ లైఫ్ పార్ట్నర్కి ఇటీవల కాలంలో కొన్ని గొడవలు, విభేదాలు ఉన్నట్లయితే రేపటి రోజు మీరు సర్దుబాటు చేసుకుంటారు. ఈ మార్పు మీ కుటుంబంలో శాంతి, సౌఖ్యం, ఆనందం తీసుకొస్తుందండి. కొన్నిసార్లు చిన్న మాటలు పెద్ద విభేదాలకు కూడా దారితీస్తాయి అన్నమాట. కానీ మీరు కొంచెం సహనము, ప్రేమతో వ్యవహరిస్తే ఆ తగాదాలు సులభంగా ముగిసాయండి. కోపం, ఆవేశం తగ్గి పాజిటివ్ ఎనర్జీ మీ ఇంటిలో తిరిగి ప్రవేశిస్తుందన్నమాట. ఇక ఈ మార్పు మీకే కాకుండా మీ కుటుంబానికి, పిల్లలకు కూడా శాంతి, సంతోషాన్ని కలిగిస్తాయండి. ఇదైతే కేవలం ఒక మనసుకు సమయం అయితే కాదండి, భగవంతుడు ఇచ్చిన సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. మీరు దీన్ని వినయంతో స్వీకరిస్తే మీ వైవాహిక జీవితంలో కొత్త ఆశతో, కొత్త అనుభూతితో ప్రారంభమవుతుంది. ఇంకా రేపటి రోజు మీకు అదృష్టం నిజంగా బంగారం అని చెప్పుకోవచ్చండి. ఈసారి భగవంతుడు మీకు బంగారు రూపంలో అదృష్టాన్ని అయితే అందించబోతున్నాడు. గోల్డెన్ మీ జీవితంలో ధనయోగాన్ని తెచ్చే కీలక సాధనంగా మారబోతుంది. మీ సేవింగ్స్ను బంగారంలో పెట్టుబడి చేయడం ద్వారా మీకు ఆర్థిక భవిష్యత్తు అనేది మరింత స్థిరంగా, భద్రంగా ఉండబోతుందండి. ఇది కేవలం సంపద సంకేతం అయితే కాదండి, శుభం, సురక్షితం మరియు దైవ ఆశీర్వాదానికి సూచిక అనమాట. రేపటి రోజున మీరు వృత్తి, పురోగతి, కుటుంబ శాంతి, బంగారు భాగ్యము మీ జీవితంలో కొత్త విలువనైతే నింపబోతున్నాయి. ఇవి మీకు కేవలం డబ్బు, ఆస్తి రూపంలోనే కాదండి, మనశ్శాంతి, ఆరోగ్యము, సుఖ సంతోషాల రూపంలో కూడా తిరిగి వస్తాయని తెలుసుకోండి. ఇక రేపటి రోజున మీకు బంగారు సమయం అండి. చాలా వరకు కూడా భగవంతుడు మీకోసం అయితే కొత్త తలుపులు అయితే తెరవబోతున్నారు. ఇప్పుడు మీ చేయవలసిందల్లా నమ్మకం అండి. మంచి శుభకార్యాలు ప్రారంభించడం మాత్రమే, కానీ జాగ్రత్త అయితే చాలా అవసరము. రేపటి రోజున మీకు చుట్టూ ఉన్న వాళ్ళతోటి ప్రధాన పాత్ర పోషించే అవకాశం కూడా ఒక స్త్రీ అయితే ఉందండి. ఆమె ప్రవేశం మీ జీవితంలో కొంత పాజిటివ్ మార్పు తెచ్చినా అదే సమయంలో కొంతమేర నెగిటివ్ ప్రభావాలు కూడా చూపవచ్చని సూచించవచ్చు. ఆ స్త్రీ మీ జీవితంలో ఆకర్షణీయంగా, సమయానుకూలంగా కనిపించవచ్చు. కానీ ఆ ఉద్దేశాలు పూర్తిగా శుభం కాకపోవచ్చండి. కొన్నిసార్లు ఆ మాటలు లేదా నిర్ణయాలు మీకు మానసిక ఒత్తిడి, ఆవేశం కలిగించే అవకాశం అయితే ఉంది. ఈ ప్రభావం వ్యాపారం, ఉద్యోగ లేదా కుటుంబ సంబంధాల్లో ప్రతిఫలించవచ్చును. కాబట్టి రేపటి రోజున నమ్మకం, డబ్బు, రహస్యాలు వంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున మీరు వ్యక్తిగతంగా మీ కుటుంబంలో స్నేహితులతో లేదా ఉద్యోగ పరిచయాలు ఎవరికైనా కావచ్చండి, ఒక స్త్రీ వివరించినప్పుడు ఆమెను మీరు కొంచెం అవాయిడ్ చేయడం అయితే చెప్పదగిన సూచన. రేపటి రోజున పూర్తిగా భావోద్వేగాలపై నియంత్రణ ఉంచడము మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అయితే చాలా చెప్పవలసిన అవసరం అండి. గుర్తుంచుకోండి, దూరంగా ఉన్న శాంతిని కాపాడుకోవటము మీకు రేపటి రోజున అత్యంత శుభప్రదం అండి.
మరి తెలిసినాక అండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.